హలో అండి, నేను మీ నాగభూషణం. నిన్న వడి దారం తెగినేది చూపించాను కదండి. ఆ దారాన్ని ఇప్పుడు నేను ఎలా కట్టుకుంటానో చూద్దాం రండి. నిన్నటి వీడియోలో చూపించాను కదండి. ఆ వడి దారం తెగిపోవడం వల్ల పోగు పైకి తేలినట్టు ఇదిగోండి ఇలా తేలిపోయింది. అందులోని వడిదారం తెగిపోవడం వల్ల పోగు ఇలా తేలిపోయిందండి. ఇలా తేలిపోవడం వల్ల అక్కడ పోగుపోయే సారా ఎక్కువగా వస్తుంది. అంచులో పోగు అలా తేలిపోవడం వల్ల అంచు లుక్కును కోల్పోతుందండి. ఇప్పుడు ఆ దారాన్ని నేను ఎలా కడతానో చూడండి. ఇదేనండి ఆ తెగిపోయిన దారం. ఆ తెగిపోయిన దారాల నుంచి ఒక వడిపోగును తీసుకొని అలా కట్టెకు తిప్పుకొని ముడేసుకుంటానండి. అలా తీసుకున్న వడిదారాన్ని పర్ఫెక్ట్గా ముడేసుకోవాలండి. ఏమాత్రం వడిదారాన్ని సల్లుగా ముడేసినా టైట్గా ముడేసినా మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ వడిదారం కట్టిన తర్వాత కొంచెం నేత నేసి మీకు ఆ పోగు తొక్కడబడిందో లేదో ఇప్పుడు చూపిస్తానండి. వడిదారం కట్టడం ఇంతటితో పూర్తయిందండి. ఒక ఏళ్ళ నేత నేసినాక చూడండి, ఆ తేలిపోయిన పోగు నేను నేసిన నేతలో కలిసిపోయిందండి.